చంద్రబాబు ప్రభుత్వం ఆసక్తికర అడుగులు వేస్తుంది. చాలా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఇంకా పూర్తిగా పాలన గాడిలో పడినట్టు కనిపించట్లేదు. పాలన పూర్తిగా అసమర్థవంతంగా సాగుతుందని, అసలు ఎక్కడా ఎటువంటి జవాబుదారీతనం లేదని, ఏ మంత్రి ఏ అధికారి ఎవ్వరూ ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా సాగడం లేదని, ప్రజల్ని రైతుల్ని పూర్తి స్థాయిలో అవస్థలు పాలు చేస్తున్నారని ఇవన్నీ కూడా ఈనాడు లాంటి పత్రికలోనే కథనాలుగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు తన పాలనా తీరుని మెరుగుపరుచుకుని ప్రజా మన్ననలు పొందాల్సినటువంటి దశలో అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. విపక్షాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టడమే తన ధ్యేయం అన్నట్టుగా సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగా విపక్షానికి చెందిన అనేక మంది మీద కేసులు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కేసులు పెట్టడంతో పాటుగా ఇప్పుడు ఆ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అనేక రకాల పథకాలని కూడా కట్ చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వస్తున్నారు. యూపీ తరహాలో నేరుగా బుల్డోజర్లు పంపించి అలాంటి ప్రయత్నాలకు పూనుకోకపోయినప్పటికీ సంక్షేమ పథకాలు ఇతర ప్రభుత్వ లబ్ధి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి దక్కకుండా చెయ్యాలి అనేటువంటి దిశలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా విపక్షం చుట్టూ ఆందోళన చెందుతున్నారో అర్థమవుతుంది. ఏదో ఒకటి చేసి విపక్షాన్ని నియంత్రించాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా ఈ పరిణామాలు మనకి చాటు చెప్తున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన బాధ్యుడైనా కాకపోయినా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద ఇప్పటికే బనాయించినటువంటి కేసులు మరిన్ని పెట్టేటువంటి రీతిలో సాగుతున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద కేసులే కాకుండా ఆయన పార్టీకి మద్దతుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న అందరి మీద కేసులు పెట్టాలి అనేటువంటి దిశలో ప్రభుత్వం ఉంది. కేసులు పెట్టడంతో సరిపెట్టుకోకుండా ఇప్పుడు కేసుల్లో ఉన్నారు అనేటువంటి కారణంతో మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కట్టడి చెయ్యాలి అనేటువంటి సంకల్పానికి వచ్చింది. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నా దానికి భారీగా కార్యకర్తలను సమీకరించేటువంటి దిశలో సాగుతుంది. పొదిలి అదేవిధంగా సత్తెనపల్లి పర్యటనలు చూస్తే జన సంద్రంగా కనిపించాయి. ఇలాంటి దానికి చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తుంది. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కేసుల్లో ఇరుక్కుంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి రాదు, మీకు ప్రభుత్వ పథకాలన్నీ కట్ అయిపోతాయి అనేటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని భయపెట్టాలనేటువంటి ధోరణికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇలాంటి బెదిరింపులకి తలగ్గుతాయా? చంద్రబాబు కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి ఎత్తులకి వెనక్కి తగ్గుతారా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాదరణని నియంత్రించలేము అనేటువంటి ఆందోళనతో కేసులు పెడతాం, ఆ కేసుల కారణంగా ఇతర లబ్ధి రాకుండా అడ్డుకుంటాం అనేటువంటి బ్లాక్మెయిలింగ్ ధోరణిలో సాగుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? జగన్ సభలకు జగన్ కార్యక్రమాలకు పోటెత్తున్నటువంటి జనాల్ని నియంత్రించే చర్యల్లో చంద్రబాబు సర్కారు సక్సెస్ అవుతుందా? ఇదే చాలా కీలకమైనటువంటి వ్యవహారం.